ఈ వ్యక్తి ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకు ఇండియన్ సైంటిస్టులు ఇండియాని వదిలి వెళ్లిపోతారో అర్థం చేసుకోవడానికి. వీరి పేరు శైలేందర్ సింగ్ గౌర్. వీరు అలహాబాద్ యూనివర్సిటీ, MAIT, IIT, BHU లాంటి పాపులర్ యూనివర్సిటీలో చదువుకున్నారు. 2007లో వీరి స్కూటర్ చెడిపోవడంతో రిపేరింగ్ కోసం దాన్ని ఓపెన్ చేశారు. అప్పుడు బైక్ ఇంజన్ లో ఒక పెద్ద తప్పు ఉందని గమనించారు. వీరు చూసింది ఏంటంటే బైక్స్ లో 4 స్ట్రోక్ ఇంజన్ ఉంది. దాంట్లో పిస్టన్, క్రాంక్ ఖచ్చితంగా 90 degrees యాంగిల్ లో ఫిక్స్ చేసి ఉంటుంది. అప్పుడు వీరు ఆలోచించారు, మనం 6 స్ట్రోక్ ఇంజన్ ను తయారు చేస్తే ఇంకా ఈ పిస్టన్ 90 degrees కంటే 60 degrees యాంగిల్లో పెడితే ఎక్కువ థ్రస్ట్ వస్తుంది, బైక్ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. ఈ ఆలోచనతో వీరు మిగతావన్నీ వదిలేసి ఈ ప్రాజెక్ట్ మీదే పనిచేయడం మొదలు పెట్టారు. చాలా కంపెనీస్ ను కాంటాక్ట్ చేశారు, కానీ అందరూ రిజెక్ట్ చేశారు. దాంతో వీరు తమ సొంత ప్రాపర్టీస్ ని అమ్మేసి అప్పు తీసుకుని దాదాపు 18 సంవత్సరాల పాటు ఈ ఆలోచన మీద పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు వీరు తయారు చేసిన ఇంజన్ 1 లీటర్ పెట్రోల్ తో 176 కిలోమీటర్ దూరం వెళ్ళగలదు. ఇప్పటి వరకు 2 పేటెంట్స్ కూడా పొందారు. అలాగే ఒక సర్టిఫైడ్ ప్రోటోటైప్ ఇంజన్ కూడా ఉంది. కానీ ఇంతకీ ఇన్నోవేషన్ కి ప్రభుత్వం నుంచి గానీ ప్రైవేట్ కంపెనీస్ నుంచి గానీ ఎలాంటి సపోర్టు రాలేదు. అయితే ఇలాంటి వాళ్ళు అమెరికా, చైనా, జపాన్ లాంటి దేశాలకు వెళ్లి అక్కడ తమ టెక్నాలజీని డెవలప్ చేస్తే అప్పుడు మాత్రమే మనం వీరిని గుర్తు చేసుకుంటాం.